భయ్యా అందరు ఎట్లున్నారు? మీకోసం అని చెప్పేసి ఒక చిన్న వీడియో పట్టుకొని వచ్చేసినాను. మీ లవర్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఫొటోస్ పెట్టి మాత్రం ఎడిట్ చేయండి భయ్యా, మస్తు ఉంటుంది వీడియో. ఇప్పుడు డెమో చూపిస్తున్నా చూడండి. వీడియో అయితే నచ్చినట్టయితే మన ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి భయ్యా. ఇప్పుడు ముందే మనం వచ్చేసి మన వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, లింక్ క్లిక్ చేసి మనం డైరెక్ట్ ఎలక్ట్రిషన్లోకి వచ్చేసాము. వచ్చేసి ప్రాజెక్ట్ ఇదే. ఇప్పుడు ఏం లేదు భయ్యా, మస్తు సింపుల్ అంటే మస్తు సింపుల్. ఇప్పుడు ఈ ఫోటో ఇది లేయర్ ఉంది కదా, పిక్ పైన లేయర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇంకొకటి చెప్పడం మర్చిపోయినాను. మీది ఫొటోస్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ ఎలా చేయాలనుకుంటే గూగుల్లోకి పోయి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అని కొట్టేసి సెకండ్ వన్ పైన క్లిక్ చేసుకొని ఫోటో అప్లోడ్ చేయండి. దీంట్లో సంథింగ్ నేను ఇప్పుడు ఒక ఫోటో అప్లోడ్ చేస్తున్నాను. ఈ ఫోటో ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. డౌన్లోడ్ పైన క్లిక్ చేసి చేసుకొని ఇప్పుడు మనకు ఫోటో అనేది డౌన్లోడ్ అయిపోయింది. బ్యాక్ వచ్చేసి ఫొటోస్ అన్నీ అట్లనే డౌన్లోడ్ చేసుకోండి. మళ్ళీ ఎడిట్ మోషన్లోకి వచ్చేసి ఫొటోస్ అన్ని డౌన్లోడ్ చేసుకున్నాకనేనండి ఒక్కొక్కటి చేసుకుంటే ఒక్కొక్కటి పెట్టకండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి లేయర్ పైన క్లిక్ చేసి కలర్స్లోకి వెళ్ళి లాస్ట్ వన్ సెలెక్ట్ చేసుకొని ఇమేజెస్లోకి వెళ్ళి ఇప్పుడైతే మనం అంటే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన పిక్ ఉంది కదా, ఆ పిక్ పైన సెలెక్ట్ చేసుకొని ప్లస్ బటన్ పైన క్లిక్ చేయగానే మనకి ఇక్కడ పిక్ అనేది యాడ్ అయిపోతుంది. ఇప్పుడు మనకి పిక్ చిన్నగా అనిపించింది అనుకో, కొంచెం ఇక్కడ జూమ్ చేసుకోవచ్చు, మనము అడ్జస్ట్మెంట్ చేసుకోవడం ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు క్లిక్ చేసి నేను 3D వీడియో కదా, 3D వీడియో ఆన్ చేసిన నేను. నెక్స్ట్ లేయర్ కూడా వచ్చేసి సేమ్ అంటే కలర్స్లోకి వెళ్ళి లాస్ట్ వన్ సెలెక్ట్ చేసుకొని మీడియా సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ పిక్ తీసుకోవడం. అంటే నెక్స్ట్ పిక్ అయిపోయిందా, ఇంకొక లేయర్ సెలెక్ట్ చేసుకొని కలర్స్లోకి వెళ్ళి లాస్ట్ వన్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ పిక్, ఇంకో లేయర్ తీసుకొని కలర్స్లోకి వెళ్ళి లాస్ట్ వన్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ పిక్. ఇట్లా పిక్లో అడ్జస్ట్మెంట్ చేసుకోండి, అటు ఇటు ఉంటాయి, కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి మనం. ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకుంటే అది సెట్ అయిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ లేయర్ సెలెక్ట్ చేసుకొని కలర్స్లోకి వెళ్ళి లాస్ట్ వన్ సెలెక్ట్ చేసుకొని మీడియా నెక్స్ట్ పిక్. సేమ్ నెక్స్ట్ లేయర్ కూడా. ఓకే బాయ్, ఇప్పుడు అన్నిటికీ అయితే పిక్స్ అనేది యాడ్ చేసేసినాం కదా. ఒకసారి వీడియో ఎలా వచ్చిందో ప్లే చేసుకొని అయితే చూద్దాం. ఓకేనా భయ్యా? ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి వీడియో ఎలా సేవ్ చేసుకోవాలో చూపిస్తాను. ఇక్కడ పైన ఎక్స్పోర్ట్ బటన్ పైన క్లిక్ చేసుకొని వీడియో సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు మనకి వీడియో అనేది సేవ్ అయితే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ సేవ్ బటన్ పైన క్లిక్ చేస్తే మనకి వీడియో అనేది సేవ్ అయిపోతుంది. మన వీడియో నచ్చినట్టయితే మన ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నేను మంచి మంచి వీడియోస్ తీసుకొని వస్తా భయ్యా. ఓకే మళ్ళా బాయ్.